హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరి మధ్య చనువును పెంచే ఫిజికల్ టచ్, అలాగే లవ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, దాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రేమకు భాష అక్కర్లేదు అంటారు, కానీ ప్రేమించడానికి కూడా ఓ లాంగ్వేజ్ ఉంది. మీకు తెలుసో తెలియదో కానీ ఈ మధ్య కాలంలో మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి అనే మాట బాగా వినబడుతుంది. ఫ్రెండ్స్, లోపల ఎంత ప్రేమ ఉన్నా దాన్ని అందంగా వ్యక్తీకరించడం రావాలి. అప్పుడే పార్ట్నర్కి మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది అర్థమవుతుంది. లేదంటే ఆ బంధం బలపడదు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనస్పర్ధలు మొదలవుతాయి. ఇంకేముంది, ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరుగుతుంది. ఒక్కసారి దూరం కనుక పెరిగినట్లయితే దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా చాలా కష్టమవుతుంది. ఇదంతా జరగక ముందే మీ ప్రేమని సరైన విధంగా వ్యక్తపరచాలి. అయితే ఇలా లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భాషలు ఉన్నాయి. వీటినే లవ్ లాంగ్వేజెస్ అని పిలుస్తారు. ప్రేయసీ ప్రియుల మధ్య ఈ లవ్ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైనది. మీ భాగస్వామితో మీరు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి ఆ బంధం ఎంత బలంగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న పొగడ్తలైనా చాలు, అవి వాళ్ళకి చెప్పలేనంత ఉత్సాహాన్ని ఇస్తాయి. లవ్ కొటేషన్స్ పంపించండి. అప్పుడప్పుడు కాస్త చిలిపిగా మెసేజ్లు చేయండి. మీ మనసులో ఉన్నదంతా వాయిస్ మెయిల్స్ చేస్తూ పంపించండి. రోజు ఇలా వాళ్ళతో కొత్తగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ పెంచుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. వాళ్ళు ఏ ఏ పనులు బాగా చేస్తారో గమనించి వాటి గురించి వారితో మీరు డిస్కషన్ చేస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఎప్పుడూ బిజీగా ఉన్నాను అని చెప్తూ మీ భాగస్వామిని దూరం పెట్టకూడదు. ఎన్ని పనులు ఉన్నా సరే కాస్తంత బ్రేక్ తీసుకొని పార్ట్నర్తో కాసేపు కూర్చుని మాట్లాడాలి. మరీ ముఖ్యమైన పని కనుక ఉంటే అది వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మీకు మాత్రమే నచ్చిన విషయాలు కాకుండా మీ భాగస్వామికి నచ్చిన విషయాల గురించి మాట్లాడాలి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఈ ప్రపంచాన్నే షట్ డౌన్ చేసేసేయాలి. సెల్ ఫోన్ వాడకండి. మిగతా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టేయండి. వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కాసేపు మాట్లాడినా చాలు. వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు చెప్పేది కూడా వింటూ ఉండండి. ఏమైనా సలహాలు అడిగితే తెలియచేస్తూ టైంని స్పెండ్ చేయండి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత స్ట్రాంగ్గా మారుతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య లవ్ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైనది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా ఒకరికి ఒకరు చనువుగా ఉండండి. ఎందుకంటే సౌకర్యంగా ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రేమగా చూసుకున్నా, జస్ట్ ఒక్క టచ్తో వాటన్నింటికంటే కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే స్పర్శలో ఉన్న శక్తి అలాంటిది. ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తూ ఉండడం, భుజాలపై తల వాల్చడం, హెడ్ మసాజ్ చేయడం లాంటివి చేయండి. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే కొన్నిసార్లు అలా సరదాగా లాంగ్ వాకింగ్కు వెళ్ళిరండి. మీకు నచ్చితే ఇద్దరూ కలిసి అలా సరదాగా డ్యాన్స్ కూడా చేసుకోండి. ఇలా ఇద్దరి మధ్య ఫిజికల్ టచ్ అనేది ఎప్పటికీ ఉండేలా చూసుకోండి. మీ భాగస్వామికి మానసికంగా కానీ వ్యక్తిగతంగా కానీ
వారి సమస్యలలో సహాయం చేస్తూ ఉండండి, సహకరిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది. ఇలా ఏ విషయమైనా సరే నేను ఏమైనా సహాయం చేయాలా అని చొరవ తీసుకొని మరీ మీ భాగస్వామికి సహాయం చేయండి. దీనివల్ల మీరు వారిని బాగా అర్థం చేసుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం వారిలో కలుగుతుంది. ఇది వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. తరచూ ఏవైనా మంచి మంచి బహుమతులు ఇస్తూ వాళ్ళను సర్ప్రైజ్ చేయండి. అయితే అది ఎంత ఖరీదైనది అన్నది కాదు ఇక్కడ ముఖ్యం, మీరు ఎంత ప్రేమతో ఇస్తున్నారు అనేదే ముఖ్యం అన్నమాట. మీ భాగస్వామి మీకు ఏదైనా పనిలో కనుక సహాయం చేస్తే మీరు సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వదిలేయద్దు. అందుకు కృతజ్ఞతగా వారికి మీరు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కనుక తీసుకొని వెళ్ళి ఇస్తే అది వాళ్ళకు చాలా బాగా గుర్తుండిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మీ అంతటా మీరే ఇలా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ రిలేషన్షిప్పై ఒక మంచి పాజిటివ్ ప్రభావాన్ని తీసుకువస్తాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమను చనువును పెంచడానికి కొన్ని లవ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. అవి ఏమిటి, ఎలా ఉంటాయి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.